హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో అయ్యంగార్ బేకరీ స్టైల్లో ఓపెన్ బ్రెడ్ టోస్ట్ చూపిస్తున్నాను. ఇలా చేశారంటే 100% ఖచ్చితంగా బేకరీ టేస్టే వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో రెడీ చేసివచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఈ ఆవాలు కాస్త చిట్లిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పెద్ద సైజు ఒక 2 వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన క్యారెట్ని మీడియం సైజు 2 వేసుకున్నాను. అలాగే సన్నగా తురిమిన క్యాబేజ్ ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను. ఇందులోకి ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజ్ని మూడింటిని కూడా ఈ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికం ఒకటి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. క్యాబేజ్ని ఆల్రెడీ కడిగి వేసుకుంటాం కాబట్టి ఆ వాటర్తోని మెత్తగా మగ్గిపోతుంది. సో మాడకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకోవాలి. సో ఈ విధంగా మెత్తగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఒక టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం పులుపుదనం ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి. మరి ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వాటర్ వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా వెజ్జీస్కి బాగా పడతాయి. జ్యూసీగా లేదంటే డ్రై అయిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అలాగే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వేసుకుని మిక్స్ చేసుకోండి. మనకు ఒక 5 నిమిషాల్లో రెడీ కావాలంటే ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకున్నారనుకోండి, డే టైంలో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా మసాలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. పైన కూడా ఇంకా కొద్దిగా బటర్ని అప్లై చేసుకుని ఒకవైపు లైట్గా రోస్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు టర్న్ చేసేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా రోస్ట్ అయిన దాని మీద మనం ప్రిపేర్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఆ మసాలాని దీని మీద బాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈవెన్గా అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఒక గరిటెకి కొద్దిగా నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకున్నారనుకోండి, ఫ్లేవర్స్ అనేది బాగా పడుతుంది. ఈ మసాలా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇదంతా కూడా ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మసాలా పెట్టి ఇలా ప్రెస్ చేసేలోపు టైం బాగా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత పైనుంచి కూడా ఇంకా కొద్దిగా బటర్ని వేసుకోండి. బటర్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ బటర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత తీసేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా ఒక 5-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ బేకరీ స్టైల్లోనే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా టమాటా కెచప్తో సర్వ్ చేసుకుని తినండి, సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.